కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై టీఎంసీ సంచలన ఆరోపణ చేసింది. సభలో తమ మహిళా ఎంపీలపై కిరణ్ రిజిజు, రవనీత్ సింగ్ బిట్టు దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తోంది స్పీకర్ కార్యాలయం. మరోవైపు లోక్సభలో బిల్లు కాపీలను చించి హోంమంత్రి అమిత్ షాపై విసిరేసిన సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి లోక్సభ సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై టీఎంసీ సంచలన ఆరోపణ చేసింది. సభలో తమ మహిళా ఎంపీలపై కిరణ్ రిజిజు, రవనీత్ సింగ్ బిట్టు దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తోంది స్పీకర్ కార్యాలయం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మరిన్ని వివరాలు అందిస్తారు. టీఎంసీ మీద ఆరోపణ, టీఎంసీకి సంబంధించినటువంటి ఆరోపణకి సంబంధించి ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? సీసీ ఫుటేజ్ ఏమన్నా రివీల్ అయిందా? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన అప్పటి నుంచి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున సభలో ఆశాంతం కూడా తిరుగుతూ తమ నినాదాలను వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఎవరైతే సభలో ఈ అంశంపై మాట్లాడుతున్నారో ఆ సభలో మాట్లాడుతున్న సభ్యుడి మైక్ వద్దకు వచ్చి కూడా నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒకనొక దశలో అమిత్ షా కూర్చున్నటువంటి ట్రెజరీ బెంచెస్ వైపు కూడా వెళ్లి నినాదాలు చేశారు. అదేవిధంగా 3 గంటలకు మరలా వాయిదా పడి 3 గంటలకు సమావేశమైన సందర్భంలో కూడా స్పీకర్ కార్యాలయం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అక్కడ ముందు వరుసలో ట్రెజరీ బెంచెస్, అధికార బెంచీలు కూర్చునే, అమిత్ షా కూర్చునే బెంచ్ వద్ద రక్షణ కోసం వీరందరూ కూడా ముందుగా ఏర్పాటు చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడి నుంచి ఆ స్టాఫ్ ను కూడా తొలగించడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన ముందు వరుసలో కూర్చోకుండా 3వ వరుసలో కూర్చున్నాడు. అయితే 2 గంటలకు సమావేశమైన సందర్భంలో అమిత్ షా వద్దకు దూకుడుగా వెళ్లి ఆ మేరకు బిల్లు కాపీలను చించి విసిరేసినటువంటి సభ్యులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కిరణ్ రిజిజునే తమపై వచ్చి తమను అడ్డగించి తమపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీల యొక్క ఆరోపణ. ఇతర ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు కూడా ఈ ఆరోపణలు చేశారు. అయితే అమిత్ షాపై ఎప్పుడైతే బిల్లు కాపీలను చించి విసిరేశారో ఆ సందర్భంలో దూకుడుగా వచ్చి అమిత్ షాకు అండగా నిలిచేందుకు గాను ప్రయత్నం చేశారు. ఒకసారి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాగానే మిగిలిన సభ్యులంతా కూడా ఒక్క ఉదుటున వచ్చి ఆయనకు అండగా, అమిత్ షాకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై మొత్తం స్పీకర్ కార్యాలయం జరిగినటువంటి పరిణామాల క్రమాన్ని పరిశీలించి ఎవరైతే సభ్యులు ఏ రకంగా ఆరోపణలు చేస్తున్నారో అది నిజమా కాదాన్ని పరిశీలిస్తున్నారు. కిరణ్ రిజిజు సభలో సభా కార్యక్రమాల సందర్భంలో కేవలం అమిత్ షాపై కాగితాలు చించేసినటువంటి కాగితాలు విసిరేసిన సందర్భంలోనే దూకుడుగా వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాడి ఎక్కడ జరగలేదు సాధారణంగా. కాబట్టి గట్టిగా మాట్లాడి మీరు మీ బెంచీల్లోకి వెళ్ళాలి, మీ స్థానాలకు వెళ్ళాలని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన సభ్యులు కూడా వచ్చారు. అయితే ఈ అంశాలు, ఆరోపణలు, అక్కడ ఉన్నటువంటి మైన్యూట్ థింగ్స్ ఏ రకంగా ఉన్నాయో వాటిని పరిశీలించేందుకు స్పీకర్ కార్యాలయం ప్రయత్నం చేస్తుంది. పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే సభ్యులు బిల్లు కాపీలను చించి అమిత్ షాపై విసిరేశారో వారిని కూడా గుర్తించి సభా కార్యక్రమాలు రాకుండా, హాజరు కాకుండా వాళ్ళు గైరాజరు కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుందిగా ఆ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. తిరిగి 5 గంటలకు లోక్సభ సమావేశం కాబోతుంది. ఆ సమావేశం అయిన తర్వాత లోక్సభలో కిరణ్ రిజిజు దీనిపై తీర్మానం చేసే అవకాశం ఉంది. ఆ తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ ఓం బిర్లా దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు అని అంటున్నారు. ఇంకా దీనిపై స్పష్టమైనటువంటి సమాచారం లేదు. కాబట్టి స్పీకర్ కార్యాలయం పరిశీలించి నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కిరణ్ రిజిజు చేసినటువంటి దాడి చేశారా లేదా, అదేవిధంగా ఏ సభ్యులు ఎవరెవరు బిల్లు కాపీలను చించి అమిత్ షాపై విసిరేశారు, వీటిని గుర్తించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే పార్లమెంట్ వ్యవహారాల్లో కూడా ఇట్లా దాడి చేశారని చెప్పడం, మరొకరు పేపర్లో విసరడం, అందులో అమిత్ షా మీద ఇట్లాంటి ఘటనలు తాజా, అంటే గత కొద్ది రోజులుగా ఇట్లాంటి ఘటనలు కనబడలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఒకరి మీద ఒకరు చిన్నపిల్లల ఆరోపణలు చేసుకుంటూ మమ్మల్ని కొట్టారని, తిట్టారని చెప్పి ఆరోపించుకోవడం. వాస్తవానికి ఇది ఈ బిల్లుల్ని ప్రారంభించగానే, ప్రతిపాదించగానే వెంటనే ప్రతిపక్షాలకు చెందిన సభ్యులంతా కూడా వ్యతిరేకించారు. ఎవరైతే 30 రోజుల పాటు వరుసగా జైల్లో ఉంటారో ఆయా మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని, ఇతర ప్రధానమంత్రితో సహా వారంతా కూడా 30 రోజుల పాటు వరుసగా జైల్లో ఉంటే 31వ రోజు సాధారణంగా వాళ్ళ పదవి కోల్పోతారు. అదేవిధంగా ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, లెఫ్టినెంట్ గవర్నర్ గాని ఎవరైతే సిఫార్సు చేస్తారో ఆ మంత్రిని తొలగించమని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ అధికారాలను కట్టబెడుతూ చట్టం చేసే
ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దీన్ని పూర్తిగా అడ్డుకున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరి మధ్య ప్రతిపక్షాలు అధికార పక్షాలు చెందిన పక్షాల మధ్య తీవ్ర వివాదం కొనసాగింది. దీన్ని పూర్తిగా అడ్డగించారు, దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా గట్టిగా వాదించడం జరిగింది. సభ్యులు ఎవరైతే మాట్లాడారో ఇంత అర్థాంతరంగా, అనూహ్యంగా, అసాధారణమైన రీతిలో ఇంత హడావుడిగా ఈ బిల్లులను ప్రవేశపెట్టాల్సిన అగత్యం, అవసరం ఏంటి అన్న అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ మాట్లాడడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టే హక్కు, అధికారం ప్రభుత్వానికి ఉందన్న అంశాన్ని కూడా ప్రభుత్వం వాదిస్తుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతంగా చేసేటప్పుడు కూడా అదేవిధంగా ప్రత్యేక అధికారులను తొలగిస్తూ తీసుకున్నప్పుడు కూడా అర్థాంతరంగా ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టాము, ఇందులో కొత్తదనం ఏం లేదన్న అంశాన్ని కూడా అధికార పక్షం చెబుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం సభ్యులకు బిల్లు కాపీలను అందజేయాలి, బిల్లులపై వాళ్ళు అర్థం చేసుకొని దానిపై అధ్యయనం చేయాలి. ఆ మేరకు సభలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దానిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలన్న అంశాన్ని ప్రతిపక్షాలు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వాద ప్రతివాదం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇది రాజ్యాంగ విలువలను మరింత పరిపుష్టం చేసేందుకు గాను, అదేవిధంగా రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు నీతిబద్ధంగా, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యక్తిత్వంతో, ఒక క్యారెక్టర్ తో ఉండాలి అన్న ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించే రీతిలో ఇలాంటి బిల్లులు మేము తెస్తున్నాం అన్న అంశాన్ని